నా ఒపీనియన్‌లో యూట్యూబ్ స్టార్ట్ చేయడం, వీడియోస్ చేయడం ఇదంతా ఈజీయే. కానీ ఛానెల్ క్రియేట్ చేయడానికి, ఛానెల్‌ని బిల్డ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఆ డిఫరెన్స్ ఏంటో వీడియో ఎండ్ అయ్యే లోపల మీకు అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వీడియోని నేను నా ఛానెల్ మానిటైజ్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నా మైండ్‌లో ఎప్పుడు ఒకే థాట్ ఉండేది. మానిటైజ్ అయ్యాక చెప్తే వాల్యూ ఉంటదేమో బికాజ్ ఐయామ్ స్పీకింగ్ విత్ రిజల్ట్స్ కదా అని. బట్ హానెస్ట్‌లీ ఆ థాట్స్ అంతా కంప్లీట్‌గా రాంగ్ అని చెప్పేసి నేను రియలైజ్ అయ్యాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ నాట్ మానిటైజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసేదాన్ని అండ్ అప్పుడే చేసేదాన్ని. బట్ నేను 2 ఇయర్స్ నుంచి యూట్యూబ్‌లో కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ దేర్ కుడ్ బి సెవెరల్ రీజన్స్ ఆఫ్ నాట్ మానిటైజింగ్ మై ఛానల్ లైక్ టైమ్ కన్‌స్ట్రెయింట్స్, కన్సిస్టెన్సీ. బట్ నేను గెయిన్ చేసిన నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ అండ్ నేర్చుకున్న స్కిల్స్ లైక్ ఎడిటింగ్, ఎస్ఎంఎం వీటికన్నిటికి వాల్యూ అనేది వాళ్ళు ఇచ్చే మానిటైజేషన్ ఒక్కటే డిసైడ్ చేయదు కదా! ఐయామ్ స్టిల్ ఇన్ దిస్ జర్నీ గైస్. లెర్నింగ్, ఎక్స్పెరిమెంటింగ్, ఇంప్రూవింగ్ ఎవ్రీ అప్‌లోడ్. అదే రీజన్ వల్ల బిగినర్స్ చేసే మిస్టేక్స్ నాకు ఇంకా బాగా అర్థమవుతున్నాయి. సో ఈ వీడియోలో ఒక ఎక్స్‌పర్ట్‌లా అది చేయండి, ఇది చేయండి, వెంటనే రిజల్ట్స్ వచ్చేస్తాయి, మనీ మేక్ చేసేస్తారు ఇదంతా చెప్పను. యూట్యూబ్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ గేమ్ అబ్బా! మీకు వెంటనే మనీ మేక్ చేసేయాలి, మీకు ఫేమ్ వచ్చేసేయాలి అంటే చెక్ ఔట్ సమ్ ఆఫ్ ద వీడియోస్. దిస్ వీడియో is not for you. So by end of this video, you will know how to choose your niche content strategy that you need to follow and the setup you truly need, editing, thumbnail design and title ఇవన్నీ ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అండ్ యూట్యూబ్ ఆల్గరిథం ఎలా వర్క్ అవుతది, మానిటైజేషన్ మొత్తం తెలుసుకుంటారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. కొంచెం లెంతీ ఉంటుంది బట్ ఫర్ ష్యూర్ సూపర్ వాల్యూ యాడ్ అవుతది. యూట్యూబ్ స్టార్ట్ చేయడం గురించి మాట్లాడదాం. బట్ ఈ క్వెషన్‌కి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. వై డు యూ వాంట్ స్టార్ట్ యూట్యూబ్? అసలు మీరు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఈ క్వెషన్ సింపుల్ గానే అనిపించొచ్చు. బట్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేస్తే మీకు సగం క్లారిటీ వచ్చేస్తది. అందరూ అంటారు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని. బట్ ఎందుకు? పాసివ్ ఇన్‌కమ్ కోసమా? ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ రావడానికా? పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేయడానికా? బిజినెస్ గ్రో చేయడానికా? లేదా మీకు కాంటెంట్ క్రియేట్ చేయడం నిజంగా ఇష్టమా? మీరిప్పుడు అనుకోవచ్చు రీజన్ ఏదైనా యూట్యూబే కదా అని. బట్ నో. అందరూ ఇదే మిస్టేక్ చేస్తున్నారు. రీజన్ తెలియకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయడం. సపోజ్ ఇద్దరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు. పర్సన్ ఏ, పర్సన్ బి. పర్సన్ ఏకి మనీ కావాలి. పర్సన్ బికి ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ కావాలి. ఇప్పుడు ఇద్దరు సేమ్ వీడియోస్ క్రియేట్ చేసినంత మాత్రాన ఇద్దరికి సేమ్ రిజల్ట్స్ రావు. బికాస్ ఇద్దరి గోల్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో వాళ్ళ కాంటెంట్ స్ట్రాటజీ కూడా మారాలి. సో మీకు ఏదైతే గోల్ ఉంటదో దాన్ని బట్టి కాంటెంట్ స్ట్రాటజీ అనేది బిల్డ్ చేయాలి. మీ గోల్ పాసివ్ ఇన్కమ్ అయితే మీ ఫోకస్ అనేది సర్చబుల్ కాంటెంట్, కన్సిస్టెంట్ అప్‌లోడ్స్ అండ్ వాచ్ టైమ్ మీద ఉండాలి. అదే మీ గోల్ ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ అయితే మీరు వైరల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వాచ్ అవర్స్ రావాల్సిన అవసరం కూడా లేదు. మీ ఛానల్ చూసి ఒక క్లయింట్ ఈ పర్సన్‌కి నేను వర్క్ ఇవ్వచ్చు అనే నమ్మకం మీరు మీ వీడియోస్ నుంచి క్రియేట్ చేయగలిగితే చాలు. ఇలా బిజినెస్ ఓనర్స్‌కి ఇంకొక స్ట్రాటజీ, పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక స్ట్రాటజీ. అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని అనుకునే వాళ్ళు ఫస్ట్ డెసిషన్ నేనేం వీడియోస్ చేయాలి అని కాకుండా అసలు నేను యూట్యూబ్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అనే క్వెషన్‌కి క్లారిటీ ఉండాలి. సో మీరు ఇప్పుడు ఒక పేపర్, పెన్ తీసుకోండి లేదా మొబైల్‌లో నోట్స్ యాప్ ఓపెన్ చేయండి. ఈ వీడియోని పాజ్ చేయండి. మీకు అసలు యూట్యూబ్ నుంచి ఏం కావాలి అనేది రాయండి. దిస్ ఈస్ ద ఫస్ట్ టాస్క్ దట్ యూ నీడ్ టు డూ గైస్. ఓకే. మీకిప్పుడు క్లారిటీ వచ్చింది అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అని. సో ద నెక్స్ట్ క్వెషన్ కమ్స్ ఇన్ యువర్ మైండ్ ఈస్ దేని మీద కాంటెంట్ చేయాలి, ఏం వీడియోస్ చేయాలి అని. సో ద నెక్స్ట్ సెక్షన్ ఈస్ ఫైండింగ్ యువర్ నిష్. మీకు ఇంటర్నెట్‌లో చాలానే అడ్వైజెస్ దొరుకుతాయి. ఫాలో యువర్ ప్యాషన్, కాపీ వాట్స్ ఆల్రెడీ వర్కింగ్, చూస్ ఎ ప్రాఫిటబుల్ నిష్. ఇదంతా బానే ఉంటుంది. బట్ వెన్ ఇట్స్ కమ్ టు రియాలిటీ ఇట్స్ డిఫరెంట్ గైస్. ఇమాజిన్ మీకు కుకింగ్ అంటే చాలా బాగా ఇష్టం. సో మీరు కుకింగ్ ఛానెల్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఎవరి కోసం? స్టూడెంట్స్ కోసమా? వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసమా? వెయిట్ లాస్ ఆడియన్స్ కోసమా? లేదంటే బిగినర్స్ కోసమా? సేమ్ టాపిక్కే బట్ డిఫరెంట్ ఆడియన్స్, డిఫరెంట్ కాంటెంట్, డిఫరెంట్ రిజల్ట్స్. నేను ఈ నీష్‌ని ఒక సింపుల్ ఫార్ములాలో డిఫైన్ చేద్దాం అనుకుంటున్నా. నేనిప్పుడు అడిగే 3 క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి. మీ నీష్ ఏంటో మీకే అర్థమైపోతది. ఫస్ట్ వన్ ఇంట్రెస్ట్. అసలు మీకు ఏం క్రియేట్ చేయడం అంటే ఇష్టం? లైక్ ఏం క్రియేట్ చేస్తే మీకసలు బోరే కొట్టదు. బికాజ్ మీరు యూట్యూబ్‌లో ఒక 10-20 వీడియోస్ చేసి వదిలేయడం గాదు. 100-200 వీడియోస్ అయితే చేయాలి. సో మీరు చూజ్ చేసుకునేది ఏదైతే ఉంటదో అది మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. బికాజ్ ఇంట్రెస్టింగ్‌గా లేకుంటే కన్సిస్టెన్సీ అనేది బిల్డ్ అవ్వదు. అండ్ సెకండ్ వన్ ఈస్ స్కిల్. మీరు దేన్ని సాల్వ్ చేయగలుగుతారు? దాంట్లో ఎక్స్‌పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆడియన్స్ కన్నా 1 స్టెప్ అహెడ్ ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీడియో ఎడిటింగ్‌లో 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో జీరో నుంచి ఎవరైతే వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీ వీడియోస్‌లో పెట్టొచ్చు. నాలెడ్జ్ షేర్ చేయడానికి మీరు వరల్డ్స్ బెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు గదా! అండ్ థర్డ్ వన్ ఈస్ డిమాండ్. పీపుల్ మీరు చేద్దాం అనుకునే కాంటెంట్‌ని సెర్చ్ చేస్తున్నారా లేదా అనేది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్.
మీ ఇంట్రెస్ట్ అనేది అమేజింగ్ ఉండొచ్చు. స్కిల్ కూడా బావుండొచ్చు. కానీ ఆడియన్స్‌కి ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే గ్రోత్ అనేది స్లో ఉంటది. డిమాండ్ అంటే ఏదో ట్రెండ్‌ని ఫాలో అవ్వడం ఇదంతా కాదు. పీపుల్ సాల్వ్ చేయాలి అనుకునే ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ చేయడం. సో, నౌ ఇంట్రెస్ట్, స్కిల్, డిమాండ్ ఈ 3 కలిసిన ప్లేస్‌లోనే మీ నిష్ అనేది ఉంటది. దిస్ ఈస్ హౌ యూ హావ్ టు చూస్ యువర్ నిష్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ పొజిషనింగ్. సపోజ్ నేను చెప్తా నా ఛానల్ వీడియో ఎడిటింగ్ గురించని. వీడియో ఎడిటింగ్ అంటే సినిమాటిక్ ఎడిటింగా, యూట్యూబ్ ఎడిటింగా, ఇన్‌స్టాగ్రామ్ ఎడిటింగా, ప్రొఫెషనల్స్ కోసమా, బిగినర్స్ కోసమా ఇదేం మెన్షన్ చేయలేదు. అప్పుడు జనరస్‌గా ఉంటది. అదే మీరు ఐ హెల్ప్ స్టూడెంట్స్ లెర్న్ వీడియో ఎడిటింగ్ యూజింగ్ ఫ్రీ సాఫ్ట్‌వేర్స్ సో దే కెన్ స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. సీ ద డిఫరెన్స్ గైస్. టాపిక్ సేమే బట్ దీంట్లో క్లారిటీ వస్తుంది. దీన్నే బెటర్ పొజిషనింగ్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ ఫిట్‌నెస్. ఈ ఫిట్‌నెస్ అనేది చాలా బ్రాడ్. ఇన్‌స్టెడ్ మీరు ఎలా పొజిషన్ చేసుకోవాలి అంటే వెయిట్ లాస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ లివింగ్ ఇన్ హాస్టల్స్. మీరు ఎవరికైతే మీ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి మీరు పొజిషన్ చేసి ఉండేటప్పుడు. అండ్ ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే నీష్‌ని మార్చొచ్చా? యెస్ అబ్సల్యూట్‌లీ. ఇదేమన్నా పర్మనెంట్ టాటూనా? ఇట్స్ జస్ట్ ఎ స్టార్టింగ్ డైరెక్షన్ గైస్. మీ ఆడియన్స్‌ని అర్థం చేసుకుంటూ, ఎక్స్‌పీరియన్స్‌ని పెంచుకుంటూ మీ కాంటెంట్ అనేది నేచురల్‌గా ఇవాల్వ్ అవుతది. కానీ స్టార్టింగ్‌లో క్లారిటీ ఉండాలి. అందుకే నీష్ సెలక్షన్. నెక్స్ట్ సెక్షన్ కాంటెంట్ స్ట్రాటజీ. మీకు నీష్ రిలేటెడ్ మొత్తం క్లారిటీ వచ్చింది. కానీ ఇంకా మీకు డౌట్ ఉంటుంది ఏం వీడియోస్ చేయాలి అని. హియర్ కమ్స్ కాంటెంట్ స్ట్రాటజీ. మీరిప్పుడు ఒక నోట్‌బుక్ ఓపెన్ చేసి ఒక 10 వీడియో ఐడియాస్ రాయమంటే మీరు 10 రాయలేరు. ఏదో 2, 3 రాయగలుగుతారు అంతే. సో, మీరు ఈ కాంటెంట్ స్ట్రాటజీ గురించి క్లియర్‌గా అర్థం చేసుకుంటే ఎగ్జాక్ట్‌గా ఏ వీడియోస్ చేయాలి అనేది మీకు అర్థమవుతది. ఫస్ట్ మీరు కాంటెంట్‌ని క్రియేటర్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించకుండా ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి చూడండి. లైక్ నేనేం చెప్పాలి? ఏ టాపిక్ అంటే ఇష్టం? ఏం అప్‌లోడ్ చేయాలి? ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ చేయకుండా రైట్ క్వెషన్స్ అడగండి. అసలు ఆడియన్స్ ఏం సెర్చ్ చేస్తున్నారు అనే క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వండి. యూట్యూబ్‌లో దే సెర్చ్ ఫర్ సొల్యూషన్స్ లైక్ హౌ టు లూజ్ వెయిట్, వాట్ ఆర్ ద బెస్ట్ ల్యాప్‌టాప్స్ అండర్ 50,000, హౌ టు స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ ఇలాంటి సెర్చ్ చేస్తారు. దే డోంట్ సెర్చ్ ఫర్ క్రియేటర్స్. దే సెర్చ్ ఫర్ సొల్యూషన్స్ అన్నమాట. లైక్ మీకిప్పుడు ఫీవర్ వచ్చింది. యూట్యూబ్‌లో గుడ్ డాక్టర్ అని సెర్చ్ చేస్తారా? హౌ టు క్యూర్ ఫీవర్ అని సెర్చ్ చేస్తారా? సో, మీ వీడియోస్ అనేవి రాండమ్ టాపిక్స్ మీద క్రియేట్ చేయకుండా నేను చెప్పే 4 పిల్లర్స్‌లో కాంటెంట్ అనేది క్రియేట్ చేయండి. లైక్ టాపిక్స్ అనేవి రాయండి. ఫస్ట్ పిల్లర్ వచ్చేసి బిగినర్ ఎడ్యుకేషన్. లైక్ మీది వీడియో ఎడిటింగ్ ఛానల్ అయితే క్యాప్‌కట్ బేసిక్స్, టైమ్ లైన్, కట్స్, ఎస్ఎఫ్ఎక్స్ వీటి గురించి చేయొచ్చు వీడియోస్. అండ్ సెకండ్ పిల్లర్ వచ్చేసరికి మిస్టేక్స్. పీపుల్ లవ్ టు అవాయిడ్ మిస్టేక్స్ గైస్. లైక్ నేను ఈ మిస్టేక్స్ చేశాను, ఇవి చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎడిటింగ్ మిస్టేక్స్, 5 యూట్యూబ్ మిస్టేక్స్ ఆర్ మిస్టేక్స్ దట్ యూ కెన్ పాసిబుల్లీ డూ ఇన్ ఫ్రీలాన్సింగ్. ఇలాంటి వాటి మీద చేయండి. మన మైండ్ ఎప్పుడు మిస్టేక్స్ చేయకూడదు అనే థాట్‌లోనే ఉంటుంది. సో, ఇలాంటి కాంటెంట్ వర్క్ అవుతుంది. అండ్ పిల్లర్ 3 ఈస్ కంపారిజన్స్. కంపారిజన్ వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ ప్రతిసారి బానే పెర్ఫార్మ్ చేస్తాయి. లైక్ క్యాప్‌కట్ వర్సెస్ ప్రీమియర్ ప్రో, ఫ్రీ టూల్స్ వర్సెస్ పెయిడ్ టూల్స్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వర్సెస్ ఐఫోన్, ల్యాప్‌టాప్ ఏ వర్సెస్ ల్యాప్‌టాప్ బి ఇలా కంపేర్ చేస్తూ చేయండి. బికాస్ పీపుల్ డిసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి మీ కంపారిజన్ వీడియోస్ అనేవి వాళ్ళు డిసైడ్ అవ్వడానికి హెల్ప్ అవుతది. And pillar 4 is results or case studies. You have to show transformation here, like before, after, challenges, experiments, because people love proof, guys. So, వాళ్ళు ఖచ్చితంగా మీ వీడియో చూడడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఈ 4 పిల్లర్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఈచ్ పిల్లర్ కి మీరు 10 ఐడియాస్ రాసిన 40 వీడియోస్ రెడీ అవుతాయి. అప్పుడు కన్సిస్టెన్సీ పెద్ద ప్రాబ్లమ్ గా అనిపించదు. అండ్ నేను ఒక రూల్ ఫాలో అవుతాను వీడియో చేసేటప్పుడు. 1 వీడియో ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్రామిస్. దట్స్ ఇట్. లైక్ మీరు హౌ టు లెర్న్ క్యాప్‌కట్ అనే దాని మీద వీడియో చేశారనుకోండి. ఆ వీడియోలో మీరు ల్యాప్‌టాప్ రికమెండేషన్స్, కెమెరా బయింగ్, ఫ్రీలాన్సింగ్ ఇవన్నీ మిక్స్ చేయకండి. మీరు దేని గురించి అయితే వీడియో చేస్తున్నారో అది మాత్రమే డెలివర్ చేయండి చాలు. ఓకే. ఇప్పుడు మీ గోల్, నీష్, కాంటెంట్ డైరెక్షన్ మొత్తం క్లియర్‌గా ఉన్నాయి. ద నెక్స్ట్ క్వెషన్ దట్ కమ్స్ ఇన్ అవర్ మైండ్ ఈస్ స్టార్ట్ చేయడానికి ఏం కావాలి? సో, సెక్షన్ 4 ఆఫ్ వీడియో ఈస్ ద యాక్చువల్ సెటప్ యూ నీడ్. నా ఒపీనియన్‌లో స్టార్ట్ విత్ వాట్ యూ ఆల్రెడీ హావ్. లైక్ మీరు వీడియోస్ రికార్డ్ చేయడానికి ఐఫోన్ ఆర్ కెమెరా మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్‌లో 1080p పెట్టి రికార్డ్ చేస్తే చాలు. దిస్ ఈస్ అబౌట్ రికార్డింగ్ డివైస్. నెక్స్ట్ ఆడియో. ఆడియోని మాత్రం అసలు ఇగ్నోర్ చేయకండి. వీడియో క్వాలిటీ కొంచెం డ్రాప్ అయినా పర్లేదు. వ్యూవర్స్ అడ్జస్ట్ అవుతారు. బట్ ఆడియో మాత్రం పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఇన్వెస్ట్ ఆన్ బేసిక్ మైక్. లేదు మైక్ మీద మేము ఇన్వెస్ట్ చేయలేము అంటే ఒక సైలెంట్ రూమ్‌లో రికార్డ్ చేసుకోండి. అప్పటికి ఎంతో కొంత నాయిస్ అనేది వస్తుంది. బట్ ఆ నాయిస్‌ని ఎడిటింగ్ చేసేటప్పుడు మనం తీసేయొచ్చు.
ఇంకా నెక్స్ట్ లైటింగ్. మీరు ఎక్స్‌పెన్సివ్ లైటింగ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు. బేసిక్ రింగ్ లైట్ కొనండి. ఇట్ వుడ్ బి అరౌండ్ 300 అండ్ ట్రైపాడ్ స్టాండ్‌తో పాటు వస్తుంది. ఒకటి రింగ్ లైట్. ఇట్ వుడ్ బి అరౌండ్ 700. ఇఫ్ అంత బడ్జెట్ ఉంటే లైక్ ట్రైపాడ్ కూడా తీసుకోవాలి కాబట్టి ట్రైపాడ్ ప్లస్ రింగ్ లైట్ కొనండి. అండ్ నేను కొన్న కొన్ని గ్యాడ్జెట్స్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నా. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే చెక్ ఇట్ ఔట్ గైస్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద సెటప్. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇస్ ఎడిటింగ్. మీరు స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నారు కాబట్టి ఎవరికైతే ఎడిటింగ్ రాదో ఎడిటింగ్ అంత కాంప్లికేటెడ్ గా చూడొద్దు. నా వీడియోస్ ఎడిటింగ్ లెవెల్ అనేది తరుణ్ స్పీక్స్ లా ఉండాలి. లేదు అట్లీస్ట్ అక్కడి వరకన్నా మ్యాచ్ చేయాలి అంటే మీరు ఎడిటింగ్ మీద చాలా టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఎడిటింగ్ మీద అంత టైం ఇన్వెస్ట్ చేయలేనప్పుడు బేసిక్ ఎడిటింగ్ తో ప్రొసీడ్ అవ్వండి. బేసిక్ ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా అంటే వ్యూవర్స్ రిటైన్ అవుతారు అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మీరు రా ఫుటేజ్ ని ఇంపోర్ట్ చేశాక లాంగ్ పాజెస్, మిస్టేక్స్, అన్వాంటెడ్ క్వశ్చన్స్ వీటినన్నిటిని స్ప్లిట్టింగ్, ట్రిమ్మింగ్ యూజ్ చేసి రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ రిక్వైర్డ్ ప్లేసెస్ లో టెక్స్ట్, సబ్ టైటిల్స్ వీటిని యాడ్ చేయండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ కి రిలేటెడ్ స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డింగ్స్ ఉంటే వాటిని కూడా ఓవర్లేలా యాడ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేస్తే మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వాయిస్ ని డామినేట్ చేయకుండా ఉండేలా వాల్యూమ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అవసరం ఉన్న దగ్గర మాత్రమే ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, ఎస్ఎఫ్ఎక్స్ వాడండి. అంతా జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నా. ఎలా చేయాలి వీడియో ఎడిట్ అనే దాని మీద ఒక కంప్లీట్ ట్యూటోరియల్ చేద్దాం అనుకుంటున్నా. లెట్ మీ నో యువర్ థాట్స్ ఆన్ ఇట్. కామెంట్స్ లో చెప్పండి. ఇఫ్ ఎక్కువ మంది రెస్పాండ్ అయితే దాని మీద ఐ ట్రై టు డూ అ వీడియో ఆన్ ఇట్. అండ్ నౌ కమ్స్ ద మెయిన్ క్వశ్చన్ ఇస్ ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి అని. బిగినర్ అయితే CapCut తో స్టార్ట్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది సింపుల్ గా ఉంటది. కట్స్, టెక్స్ట్, సబ్ టైటిల్స్ ఇవన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు. షార్ట్ ఫార్మ్ వీడియోస్ కి, బేసిక్ యూట్యూబ్ వీడియోస్ కి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇంకా కొంచెం ప్రొఫెషనల్ వర్క్ ఫ్లో ఉండాలి అంటే అడోబ్ ప్రీమియర్ ప్రో కి మూవ్ అవ్వచ్చు. క్లయింట్స్ ప్రాజెక్ట్స్ కి, గుడ్ లాంగ్ ఫార్మ్ వీడియో ఎడిటింగ్స్ కి స్ట్రాంగ్ రికమెండేషన్ అడోబ్ ప్రీమియర్ ప్రో. లేదు ఫ్రీగా పవర్ఫుల్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కావాలి అంటే డావెన్సీ రిజాల్వ్ ట్రై చేయండి. ఇంకా వీడియో ఎడిటింగ్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం అనుకుంటే ఎడిటింగ్ రోడ్ మ్యాప్ గురించి ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. అండ్ ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. ఇఫ్ మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో టైటిల్ అండ్ థంబ్నెయిల్. మీరు వీడియోలో ఎంత వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నా వ్యూవర్ అనేవాడు మీ వీడియోని క్లిక్ చేయకపోతే మీరు పెట్టిన ఎఫర్ట్స్ కి నో యూస్. సో వ్యూవర్ అనేవాడు మీ వీడియో క్లిక్ చేయాలి అంటే వీడియో టైటిల్ అండ్ థంబ్నెయిల్ ప్లేస్ ఏ కీ రోల్. టైటిల్ లో ఫస్ట్ ప్రియారిటీ క్లారిటీ. వ్యూవర్ మీ టైటిల్ ని చూసిన తర్వాత ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ లోనే ఈ వీడియో నాకు ఎందుకు యూస్ఫుల్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ దొరకాలి. స్క్రీన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్ప్లే చేస్తున్నా రిగార్డింగ్ టైటిల్స్, ఒకసారి చూడండి. ఇంకా థంబ్నెయిల్ లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్, లాంగ్ సెంటెన్సెస్, మల్టిపుల్ ఇమేజెస్, ఆరోస్, సర్కిల్స్, లోగోస్ అన్ని ఒకే థంబ్నెయిల్ లో పెట్టకండి. థంబ్నెయిల్ జాబ్ కంప్లీట్ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, వ్యూవర్ అటెన్షన్ ని గ్రాబ్ చేయడం. అండ్ టైటిల్ లో ఉన్న ఎగ్జాక్ట్ సెంటెన్స్ థంబ్నెయిల్ లో రిపీట్ చేయొద్దు. సపోజ్ మీరు టైటిల్ లో వాచ్ దిస్ బిఫోర్ స్టార్టింగ్ యూట్యూబ్ అని పెట్టారనుకోండి, థంబ్నెయిల్ లో మళ్ళీ బిఫోర్ స్టార్టింగ్ యూట్యూబ్ అని పెడితే న్యూ ఇన్ఫర్మేషన్ ఏం యాడ్ అవ్వదు. ఇన్స్టెడ్ థంబ్నెయిల్ లో డు నాట్ స్టార్ట్ యెట్ ఇలా పెట్టొచ్చు. అల్టిమేట్ గా మీరు థంబ్నెయిల్ అండ్ వీడియో టైటిల్ ని యూజ్ చేసి వ్యూవర్ లో క్యూరియాసిటీ గ్యాప్ అనేది క్రియేట్ చేయాలి. సో వీడియో అప్లోడ్ చేసే ముందు వన్ టైటిల్ తో ఫిక్స్ అవ్వద్దు. అట్లీస్ట్ 3 to 4 టైటిల్స్ అన్నా రాయండి. అండ్ 2 to 3 థంబ్నెయిల్ కాన్సెప్ట్స్ గురించి అన్నా ఆలోచించండి. ఆ 3 కాన్సెప్ట్స్ కి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయండి యూజింగ్ నానో బనానా ఆర్ చాట్ జీపీటీ. నేనైతే థంబ్నెయిల్స్ ఏం యూజ్ చేసే క్రియేట్ చేస్తాను, కాకుంటే దానికి ఆ కాన్సెప్ట్స్ అనేది నేను ఇస్తాను, జనరేషన్ కి మాత్రమే వాడతా. అండ్ ఆ 3 థంబ్నెయిల్స్ కి ఏబీ టెస్టింగ్ అనేది రన్ చేయండి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా ఏబీ టెస్టింగ్ ఎలా పెట్టాలి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అనేది. మీ కాంటెంట్ కి ఏ టైప్ ఆఫ్ థంబ్నెయిల్స్, టైటిల్స్ మంచిగా వర్క్ అవుతున్నాయి అని తెలుసుకోవడానికి ఈ ఏబీ టెస్టింగ్ మెథడ్ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ అవర్ వీడియో ఈస్ యూట్యూబ్ ఆల్గరిథం. అసలు యూట్యూబ్ ఆల్గరిథం నా వీడియోని పుష్ చేస్తుందా అని అందరికీ డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఈ ఆల్గరిథం పుష్ అనే కాన్సెప్ట్ ని పక్కన పెడదాం. బికాస్ యూట్యూబ్ జాబ్ మీ వీడియోని వైరల్ చేయడం కాదు, రైట్ వ్యూవర్ కి వాళ్ళు వాచ్ చేసే ఛాన్స్ ఉన్న రైట్ వీడియోని రికమెండ్ చేయడం. ఆల్గరిథం కి ఏం కావాలి అని ఆలోచించకుండా ఆడియన్స్ కి ఏం కావాలి అనే పర్స్పెక్టివ్ లో ఆలోచించండి. అండ్ క్రియేటర్ గా స్టార్టింగ్ లో మీరు 3 థింగ్స్ అబ్జర్వ్ చేస్తే చాలు. ఫస్ట్ వన్ ఈజ్ ఇంప్రెషన్స్ అండ్ సిటిఆర్. యూట్యూబ్ మీ థంబ్నెయిల్ ఆర్ వీడియోని ఎన్నిసార్లు వ్యూవర్స్ కి చూపించింది అనే దాన్నే ఇంప్రెషన్స్ అంటాం. అండ్ సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. ఇది థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసిన వాళ్ళలో ఎంతమంది మీ వీడియోని క్లిక్ చేశారు అనేది చూపిస్తుంది. మీ వీడియోస్ కి ఇంప్రెషన్స్ అన్ని బాగానే వస్తున్నాయి, క్లిక్స్ రావట్లేదు అంటే థంబ్నెయిల్ అండ్ వీడియో టైటిల్ లోనే ఎక్కడో ప్రాబ్లం ఉంది. వన్స్ రీవర్క్ ఆన్ ఇట్.
అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆడియన్స్ రిటెన్షన్. వ్యూవర్ అనేవాడు వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ 30 సెకండ్స్ చూసి ఆ తర్వాత ఎగ్జిట్ అయిపోయాడు అంటే మీ థంబ్‌నెయిల్ ప్రామిస్ చేసిన వాల్యూ అనేది వీడియో స్టార్టింగ్‌లో డెలివర్ అవ్వట్లేదు అని అర్థం. సో మీరు స్టార్టింగ్ 1 మినిట్ ఏదైతే ఉందో ఆర్ హుక్ పార్ట్ కానీ ఏదైతే చెప్తున్నారో దాని మీద రీవర్క్ చేయాలి. అందుకే మీరు వైటీ స్టూడియోలో ఆడియన్స్ రిటెన్షన్ గ్రాఫ్ చూడాలి. ఇక్కడ సడెన్ డ్రాప్స్ అవుతున్నాయి, స్పైక్స్ అవుతున్నాయి, డిప్స్ అవుతున్నాయి, పీపుల్ ఎక్కడ రివైండ్ చేస్తున్నారు, వీడియో లీవ్ చేస్తున్నారు, ఇదంతా గెస్ చేయడం కాదు. మీ ఆడియన్స్ రిటెన్షన్ గ్రాఫ్ అనేది చూస్తే మీకే అర్థమవుతది. అండ్ థర్డ్ వన్ ఈజ్ వ్యూవర్ సాటిస్ఫాక్షన్. చూసేవాడికి యాక్చువల్‌గా మీ వీడియో నచ్చిందా అనేది తెలుసుకోవాలి. వాచ్ టైమ్ ఒకటే మెట్రిక్‌గా పెట్టుకోకండి. కామెంట్స్, లైక్స్, షేర్స్ వీటినన్నిటిని అబ్జర్వ్ చేయండి. లైక్ వ్యూవర్ అనేవాడు ఎంగేజ్ అవుతున్నాడా లేదా అనేది మీకు అర్థమవుతది. ఇంక నెక్స్ట్ పార్ట్ ఈస్ హౌ యూట్యూబ్ మానిటైజేషన్ వర్క్స్. హియర్ కమ్స్ ద మనీ గైస్. బికాస్ ఈ వీడియో చూస్తున్న చాలా మందికి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ప్యాషన్ అనేది ఒక రీజన్ అయితే ఇన్కమ్ కూడా ఒక రీజన్ అయి ఉంటది. ఫస్ట్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ గురించి చూసుకుంటే యాడ్ రెవెన్యూ అనేది అన్లాక్ అవ్వడానికి ప్రెసెంట్ 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ ఇన్ లాస్ట్ 12 months ఉండాలి. లేదంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 10 మిలియన్ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్ వ్యూస్ ఇన్ 90 days అనేది రీచ్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షార్ట్స్ నుంచి వచ్చిన వాచ్ అవర్స్ ఆ 4000 లాంగ్ ఫార్మ్ వాచ్ అవర్స్ లో కౌంట్ అవ్వవు. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని రీచ్ అయ్యాక కూడా వెంటనే మానిటైజేషన్ అనేది స్టార్ట్ అయిపోదు. యూట్యూబ్ మీ ఛానల్ ని రివ్యూ చేస్తుంది. మానిటైజేషన్ పాలసీస్ అన్నిటిని మీట్ చేస్తేనే వైపీపీకి యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ అబౌట్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్. అండ్ ఇక్కడ మీరు ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. ఫస్ట్ వీడియో నుంచే ఎంత మనీ వస్తుంది, 1000 వ్యూస్ కి ఎంత వస్తాయి అని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తూ ఉండకండి. స్టార్టింగ్ స్టేజ్ లో మీ బిగ్గెస్ట్ అసెట్ రెవెన్యూ కాదు, ఆడియన్స్ మీద ఫోకస్ చేయండి. ఆడియన్సే లేకపోతే మీ ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత కూడా యూజ్ ఉండదు, లైక్ మనీ మేక్ చేయలేరు. సో ఎస్, మానిటైజేషన్ ని గోల్ లో పెట్టుకోండి, బట్ ప్రతి వీడియో మనీ కోసమే చేస్తున్నా అనే థాట్ లో క్రియేట్ చేయొద్దు. ఐ హోప్ మీకు మానిటైజేషన్ గురించి అర్థమైందనే అనుకుంటున్నా. అండ్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి దీని గురించి కంప్లీట్ గా క్లారిటీ వచ్చిందనే అనుకున్నా. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళకి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేసేయండి. ఇంతవరకు చూసారు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. దిస్ ఇస్ లలిత సైనింగ్ ఆఫ్.